Hi, sir. How are you? Hello, Andy. I'm fine. How are you? Yes, I'm good. సార్ ఇప్పుడున్న యువతలో అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు. ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు. అసలైన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎవ్వరికీ తెలియట్లేదు. ఆ విషయం తెలియక జాబ్స్‌లో రిజెక్ట్ అవ్వటం, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలని కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్ళకి అసలు మీరేం చెప్తారు సార్? తప్పకుండా అమ్మా. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూమింగ్. గ్రూమింగ్ మీకు తెలిసిందే. అంటే ఒక వ్యక్తి వేసుకోవాల్సిన దుస్తులు గానీ, అతను తన హెయిర్ స్టైల్, తన ఫుట్‌వేర్, తను వేసుకున్న ద కైండ్ ఆఫ్ అటైర్, ద క్లోత్స్ దట్ హి ఆర్ షీ ఈస్ వేరింగ్ ఆల్ దీస్ ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతుందండి ఇవాళ. కొంతకాలం క్రితం ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హ్మ్, వా అతి తక్కువ సమయంలో అతన్ని బయటికి పంపించేశారు. ఏంట్రా ఇంత తొందరగా బయటకు వచ్చావు అని అడిగితే తను ఏం చెప్పాడు అంటే, నాకు తెలియదండి, జస్ట్ 2 మినిట్సే కూర్చున్నాను, నన్ను బయట వెయిట్ చేయమన్నారు అన్నాడు. తర్వాత నాకు అన్ని రకాల ప్రశ్నలు వేసాను అతన్ని. ఒరే నాన్న, నీ రెజ్యూమే ఒకసారి చూపెట్టు నాకు. రెజ్యూమే చూశాను, బాగానే ఉంది. తర్వాత కింద నుంచి పై దాకా తన బట్టలు చూశాను, బాగానే బ్లేజర్ వేసుకున్నాడు, గడియారం డీసెంట్ గా ఉంది, పర్ఫ్యూమ్ ఉంది, డియోడ్రెంట్ ఉంది, అంతా బాగానే ఉంది. అరే నువ్వు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి నవ్వుతూ చెప్పావా, కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇచ్చావా అని అడిగాను. అవును సార్, నవ్వుతూ ఇచ్చాను, కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చాను. మరి ఎందుకు రిజెక్ట్ చేసి ఉంటారు? తర్వాత తెలిసింది, తన నోట్లోంచి దుర్వాసన వచ్చినందువలన అతను రిజెక్ట్ అయ్యాడు. ఓ మై గాడ్! ఎస్. సో చాలా మంది యువకులు ఇవాళ ఏమనుకుంటారంటే, బయట నుంచి ఓకే మనం బాగా కనిపిస్తే చాలు, ఆన్సర్స్ అన్ని కాన్ఫిడెంట్ గా చెప్తే చాలు. దట్ ఈస్ నాట్ ఇనఫ్. దిస్ ఇస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ గ్రూమింగ్ విచ్ మెనీ పీపుల్ డోంట్ రియలైజ్. పాపం అతను ఆ సమయంలో హడావిడిలో పాపం మర్చిపోయి ఉంటాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వెన్ ఎవర్ వీ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, we should not only focus on the clothes, the footwear, the deodorant and perfume, but also a little bit of oral hygiene. Oral hygiene also is very, very important. బికాజ్ ప్రత్యేకంగా చెప్పాలంటే కస్టమర్ సర్వీస్ ఇండస్ట్రీలో చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ కి చాలా డిమాండ్ ఉంది వాళ్ళ. సో వాళ్ళు కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉంటారు. సో అలా మాట్లాడుతున్నప్పుడు ఓరల్ హైజీన్ ప్లేస్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అని నేను చెప్తాను. సో దట్ ఈస్ గ్రూమింగ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు రావాలంటే నెక్స్ట్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కాలంలో మన ఇండియా ఈస్ గోయింగ్ ఆన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే గ్లోబల్ ఇండియా అని మనం ఎక్కడ చూసినా ఈ మధ్య చాలా వింటున్నాం. Yes, sir. విదేశీయ కంపెనీలు ఒకప్పుడు కొన్ని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇండియా హాస్ బికమ్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళందరూ మన దేశంలో బిజినెస్ చేయాలని వస్తూ ఉంటే రోజుకి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, కొత్త కొత్త కంపెనీలు. అందులో కాకుండా we Indians are also starting a lot of startups. Yes. So we need good looking boys, good looking girls who can speak well, who can communicate well, వాళ్ళు బాగా మాట్లాడగలగాలి. సో బేసికల్ గా నేనేమనుకుంటానంటే, అవతల వాళ్ళకి మనం చెప్పేది అర్థం అవ్వాలి. మీరు ఏ భాష అయినా మాట్లాడవచ్చు, కాకపోతే గ్లోబల్ ఇండియా అని మనం మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ ఈజ్ ద బేసిక్ లాంగ్వేజ్ దట్ ఐ ఫీల్ అందరికీ ఉండాలి. బేసిక్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలగాలి అవతల వాళ్ళకి అర్థం. సో దీనికి కొన్ని టిప్స్ ఇవ్వగలనండి. నంబర్ 1 ఏంటంటే, మీరు తెలుగులో ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, మీరు ఏదైనా ఒక చిన్న ప్యాసేజ్ని అర్థం ముందు కానీ నిలబడి ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక 2 minutes టైమర్ సెట్ చేసుకుని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్సో వెరీ టు హెల్ప్ యూ లాట్. The third one is take one topic from Google. దాన్ని ఆ టాపిక్ గురించి మీరు ఒక నిమిషం పాటు సొంతంగా మీకు వచ్చిన థాట్స్ ని అలా చెప్తూ ఉండండి. పర్వాలేదు, మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ అన్నిటిని అవతల వాళ్ళకి ఇంగ్లీష్ బాగా తెలిసిన వ్యక్తులకు మీరు అది వినిపిస్తే, వాళ్ళందులో కరెక్షన్ చేస్తే మనకు కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది ఒక వారం కావచ్చు, నెల కావచ్చు, ఇంప్రూవ్మెంట్ తప్పకుండా వస్తుంది. 4వది, మీరు ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లాంటివి చూస్తే కొంచెం మీకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఒక పదాన్ని మనం ఇంగ్లీష్లో వాడినప్పుడు ఫేస్ పైన ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండాలో, ఇలాంటివన్నీ మనకు కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు లోపల కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి. సో మన మన యువతకి అవతల వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో అనే ధైర్యం కలుగుతుంది.
అది వచ్చిన రోజే తప్పకుండా వాళ్ళు ఎవరితోనైనా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. దిస్ ఇస్ మై ఒపీనియన్, నా అభిప్రాయం. హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్? తప్పకుండా ఇంటర్వ్యూస్ అనేది ఇట్ ఈస్ బేసికలీ సెల్ఫ్ మార్కెటింగ్ అని నేను అనుకుంటాను. మన దగ్గర ఉన్న స్కిల్స్ ని, మన దగ్గర ఉన్న టాలెంట్ ని ఇంటర్వ్యూయర్ ఎలా గుర్తుపడతాడు? మనం నోరు తెరిచి మాట్లాడితే కనుక ఓన్లీ దెన్ అతను గుర్తుపడతాడు. సో మనం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కాన్ఫిడెంట్ గా చిరునవ్వుతో, ఎక్కడైతే చిరునవ్వు అవసరమో, ఎక్కడైతే మంచి పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అవసరమో అది మనం అక్కడక్కడ చూపించుకుంటూ వెళ్తే ఎదుటి వారికి ఈ వ్యక్తి ఏదో బాగున్నట్టున్నాడే, ఈ వ్యక్తి ఏదో బాగున్నట్టుంది, కొంచెం ఎక్కువ మాట్లాడదాం, ఈ వ్యక్తిని ఇలా ప్రశ్నలు అడుగుదాం, అలా ప్రశ్నలు అడుగుదాం అని వాళ్ళకి ఇంట్రెస్ట్, కుతూహలం అది వస్తుంది. సో ఇంటర్వ్యూ బేసికలీ అమ్మ ఈ కాలంలో మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు దే లుక్ అట్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ టెల్ యూ. వన్ ఇస్ దే ఎక్స్పెక్ట్ ద క్యాండిడేట్ టు స్టార్ట్ విత్ ఎ స్మైల్. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే కార్పొరేట్లో అమ్మ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్, ఐ వుడ్ సే ఫస్ట్ 30 సెకండ్స్, 30 కూడా ఎక్కువ చెప్పేస్తున్నాను నేను, బిలో 30 సెకండ్స్లో మనం ఇంటర్వ్యూవర్ని ఆకట్టుకోగలిగితే ద రిమైనింగ్ పార్ట్ విల్ బి వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూర్ ఉన్నాడు, మీరు కూర్చోమన్నారు, మీరు కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ద ఫస్ట్ థింగ్ ద ఇంటర్వ్యూయర్ విల్ ఆస్క్ యూ ఇస్ కమాన్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్తారు. సో మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? చిరునవ్వుతో, నా పేరు సో అండ్ సో, నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ చేశాను, ఈ కోర్స్ చేశాను, అది నవ్వుతూ చెప్పాలి. చాలా మంది భయపడతారు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఇది ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ కావచ్చు, లేదా వాళ్ళు ఒక స్కిల్ అనేది వాళ్ళలో కొంచెం లోపం ఉంది, దానివల్ల కూడా వాళ్ళు భయపడవచ్చు. సో ఇవన్నీ పోవాలంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంటర్వ్యూర్ ముందు ఫస్ట్ 1 minute 2 minutes మీరు ఇంటర్వ్యూర్ని ఇంప్రెస్ చేయగలిగితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ కేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.